నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. మిత్రులారా, సికింద్రాబాద్ పేరు మాసిపోతున్నది. సికింద్రాబాద్ కొన్ని డివిజన్లు మల్కాజ్గిరి పార్లమెంట్లోకి వెళ్తున్నాయి. తర్వాత కొన్ని డివిజన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాల్కి వస్తున్నాయి. కొన్ని డివిజన్లు మల్కాజ్గిరి మున్సిపాల్లోకి వెళ్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్న డివిజన్ కార్పొరేటర్లంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ భారీ బహిరంగ ర్యాలీ తీస్తుంటే పోలీసులు వారిని అక్రమంగా తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. సో ఒకసారి మాట్లాడి వీళ్ళు ఎందుకోసం ర్యాలీ చేస్తున్నారు, ఎందుకోసం అని చెప్పేసి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎందుకోసం అని ఈ రోజు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎవరు అడిగారు? జిహెచ్ఎంసీలో పక్కకున్న కార్పొరేషన్లు అన్ని జిహెచ్ఎంసీలో కలపమని ఎవరు అడిగారు? వాళ్ళు రాత్రిలో ఒక అఖిలపక్షం పార్టీలను పిలిచింది లేదు, లేకపోతే ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టింది లేదు, ఏం లేదు. వాళ్ళంతా వాళ్ళు కూర్చొని డిసైడ్ రాత్రిలో దాని జిహెచ్ఎంసీని ఇంత పెద్ద పక్కకున్న కార్పొరేషన్ అన్ని కలుపుకొని జిహెచ్ఎంసీ 2000 ఎకరాల ప్లేస్ను కలిపి మొత్తం కలిపి ఒక కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కింద తీసుకొచ్చింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ కింద తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని 3 కార్పొరేషన్ అన్నాడు. ఒకటేమో హైదరాబాద్, ఒకటేమో సైఫాబాద్, మళ్ళీ ఇంకోటేమో మల్కాజ్గిరి అంటున్నారు. సికింద్రాబాద్ ఏమైపోవాలి? సికింద్రాబాద్ ఎప్పుడు వచ్చింది? మల్కాజ్గిరి ఎప్పుడు? సికింద్రాబాద్ అనేది లష్కర్ అనేది పాత పేరు లష్కర్. ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది సికింద్రాబాద్ కి. సికింద్రాబాద్ సెపరేట్ కార్పొరేషన్ గా లేదు కదా, హైదరాబాద్ లో ఉన్నది కదా. హైదరాబాద్ లో ఉంది. మరి ఇప్పుడు హైదరాబాద్ లో ఉంచండి. ఇప్పుడు మల్కాజ్గిరి ఎందుకు కలుపుతున్నారు అనేసి మేము అడిగేది. మల్కాజ్గిరి ఎందుకు కలుపుతున్నారు? ఇప్పుడు మీకు మల్కాజ్గిరి కొంత దగ్గర కదా, హైదరాబాద్ అక్కడ మల్కాజ్గిరి ఎంత దగ్గర అండి? మల్కాజ్గిరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చి స్ప్రెడ్ అయిపోయింది మల్కాజ్గిరి. సికింద్రాబాద్ ఎక్కడ ఉంది? సికింద్రాబాద్ సెంటర్ లో, హార్ట్ ఆఫ్ హైదరాబాద్ సికింద్రాబాద్. మల్కాజ్గిరి ఒక పక్కకు ఉన్నది. మల్కాజ్గిరిలోకి సికింద్రాబాద్ ఎట్లా కలుపుతారు మీరు? సికింద్రాబాద్ లో కాబట్టి మీరు మల్కాజ్గిరి కలపండి. కలిపితే వచ్చే నష్టం ఏంటంటున్నారు? ఎందుకు మా అస్తిత్వాన్ని మేము ఎందుకు కోల్పోతాము? మా లష్కర్ సికింద్రాబాద్ సెపరేట్ కార్పొరేషన్ లేదుగా మేడం, హైదరాబాద్ లో ఉంది కదా. అప్పుడు లేని అస్తిత్వం ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇప్పుడు మరి ఎందుకు కలుపుతున్నారు మీరు? అప్పుడు హైదరాబాద్ లో ఉండదు, హైదరాబాద్ లో ఉండనియండి. మీరు మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక దగ్గర మీటింగ్ లో మాట్లాడుతున్నాడు, మేము సికింద్రాబాద్ ఏం అంటలేం కదా, సికింద్రాబాద్ హైదరాబాద్ లోనే ఉంది కదా, హైదరాబాద్ లోనే ఉంది కదా, జిహెచ్ఎంసీ ఉంది కదా, అట్లనే ఉండనియండి. మీరు మల్కాజ్గిరిలో ఎందుకు కలుపుతున్నారు? మల్కాజ్గిరి కార్పొరేషన్ చేసి సికింద్రాబాద్ లో ఉన్న కొంతపాటి ఏరియాని మొత్తం మల్కాజ్గిరిలో ఎందుకు తీసుకుపోతుంటారు మీరు? సికింద్రాబాద్ ఉండనియండి, సెకండ్ ఉండనియండి. ఎందుకు కలుపుతున్నారు? మేము అడిగినామా మిమ్మల్ని? ఎవరు అడిగారు సికింద్రాబాద్ లో మిమ్మల్ని మల్కాజ్గిరిలో కలుపు? సికింద్రాబాద్ డివైడ్ చేయమని ఎవరు అడిగారు మిమ్మల్ని? మేము అడిగిన ప్రజలు అడిగిన మిమ్మల్ని? మీ ఇష్టం చేసుకుంటారు, మీ ఇష్టం ఎవరు ఇచ్చిన మీకు ఈ హక్కు? రాజ్యాంగ ప్రకారంగా మీరు పరిపాలిస్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. మీ ఇష్టం రాస్తున్నారు, రాజ్యాంగం మీరు రాసుకున్నారా? ఇదేమన్నా దీన్ని వ్యతిరేకించేది ప్రజలు కూడా లేకపోతే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ పార్టీ నుంచి ముందుకు వస్తే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీకి ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ప్రతిపక్ష పార్టీ ప్రజల కోసం ఆలోచిస్తుంది. పాలన ఉన్న పార్టీ ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించదు. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు, వాళ్ళ ఓటు రాజకీయం వాళ్ళు చూసుకుంటారు, కానీ ప్రజల గురించి చేసింది ఏముంది? అవి పక్కన పెట్టవయ్యా రేవంత్ రెడ్డి, ఇవన్నీ పక్కన పెట్టి పాలన చూడు, ప్రజల సమస్యలు చూడు. ఎంతసేపు చూసినా ఆ తెలంగాణ తల్లి మంచిగా మీకు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను ఒక్క మహిళను చూపెట్టండి. కోటీశ్వరులు ఒకటే ఒక మహిళను చూపెట్టు, 1 కోటి మంది విడిచిపెట్టు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి? అరే నువ్వు వృద్ధులకి నువ్వు ఇచ్చిన పెన్షన్ పెంచుతాను, అది పెంచవయ్యా ఫస్ట్, నువ్వు చూసుకుంటాం తర్వాత. మేము అడిగినామా? మీరు ఎక్కలేరా మేడం? మేము ఎక్కలేము, మేము ఇప్పుడు ఆటోలోనే వచ్చినాము. మేము ఫ్రీ బస్ ఎక్కలేము. మాకు టికెట్ కొనుక్కున్న మీరు నువ్వు మాటిచ్చిన ఉద్యోగాలు ఇయ్యి, పెన్షన్లు ఇయ్యి, ఆడవాళ్ళకి వృత్తి ఇస్తున్నావు కదా 2500 అవి ఇయ్యి చూద్దాము. నువ్వు మేము ఫ్రీ బస్ మేము అడగలేదు. పింఛను పెంచుతా అన్నట్టు పెంచుతున్నా. ఎవరికి పెంచిండు? ఆయన 5 ఏళ్ల కోసము తమాషా చెప్తాడు. ఆయన తమాషా చెప్తుండ సార్. వాడే ఎవరి గురించి 5 ఏళ్ల కోసం మా చేసే మల్కాజ్గిరిలో కలిపితే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ చేసి చెప్తాడు. ఎన్కర్స్ ఉంది, కలపద్దు మాకు. మాది హైదరాబాదు, ఎందుకు పోతాం మేము? ఎందుకు రేవంత్ రెడ్డికి భయం వేస్తుంది? శాంతియుతంగా మేము ర్యాలీ చేసి నిరసన తెలియజేస్తుంటే పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చిండు. పర్మిషన్ ఉంది, శాంతియుత ర్యాలీ అని అనౌన్స్ చేసినాము, ఎప్పుడు చేస్తామని చెప్పినాం. ఎందుకు పట్టుకొచ్చినాం? అంత భయం వేస్తుందా? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ప్రెస్ మీట్ లో మొదట తొండలు వేస్తా
మిమ్మల్ని ఎందుకు పోలీస్ స్టేషన్ లో పెట్టారు? అరే మాకు పేరు మారవద్దు అని వచ్చినాం సార్. పేరు మారవద్దు మాది. మాది ఏండ్ల ఉంది 100 ఏండ్ల సంవత్సరాల కింద సికింద్రాబాద్ హైదరాబాద్ మాది. ఆ పైన నుంచి ఉన్నది. నువ్వు ఎవరివయా? నువ్వు 5 ఏళ్ల కోసం నా నాటకాలు ఆడడానికి మా పేరు తీసేస్తానంటావు. నిన్న మొన్న గద్దెక్కినావు, కూర్చున్నావు 5 ఏళ్ళు కూర్చొని దేగాయి తర్వాత మా ప్రజలు ఏం చేస్తారో అప్పుడు చూసుకుంటాం, చూపిస్తారు అంతే. రావద్దు, బస్ వద్దు, తీసేయవయ్యా రేవంత్ రెడ్డి, తీసేయి బస్సు. అరే 2 రూపాయల నుంచి బతుకునే వాళ్ళం మేము. బస్ ఎక్కలేరా మీరు? మాకు 2 రూపాయల బస్సు ఉన్నప్పటి నుంచి తిరిగిన వాళ్ళం. నువ్వు ఇప్పుడు మారవంగానే నీకేం గుద్ది ఓట్లేస్తాను అనుకుంటానవా? నీ బుద్ధి చూపించుకున్నావు, నీ రెడ్డి బుద్ధి చూపించుకున్నావు. ఇంకో 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి అంట. రావద్దు బిడ్డ, తెలంగాణలో గుట్టలే అయితే కుక్కయ్య గుట్టలే తెలంగాణకి. నువ్వు ఎట్లా మారిపోతానంటున్నావు? ఇది మాది గడ్డ, తెలంగాణ గడ్డ మాది. ఆ కింద పడ్డా మేమే, మీద పడ్డా మేమే. మాది మారవద్దు. మాది బ్రిటిష్ కాలం నుంచి వచ్చినది ఇది. ఇప్పుడు తుర్క రాజులు చేసినది. హైదరాబాద్ సికింద్రాబాద్, హైదరాబాద్ వెళ్ళి సికింద్రాబాద్ వెళ్ళి అది వాళ్ళది అట్టనే ఉండిపోవాలి. గోల్వయే మార్పు నీకు అన్నాడు. ఏ మార్పు చేసిండు? ఇప్పటిదాకా అడుక్కొని తింటున్నారు పింఛన్లు లేక. బంగారం 2500 ఇందిరమ్మ ఇల్లు, తర్వాత సన్న బియ్యం, ఇవన్నీ ఎన్టీ రామారావు కూడా 4 రూపాయలు చొప్పున సన్న బియ్యం ఇచ్చిండు ఆ కాలంలో. వరల్డ్ వైడ్ గా సికింద్రాబాద్ హైదరాబాద్ ట్విన్ సిటీస్ అని వరల్డ్ వైడ్ గా ఫేమస్. ఇది ట్విన్ సిటీస్ నువ్వు ఎప్పుడు ఎట్లా డివైడ్ చేస్తావు? ట్విన్ సిటీస్ అంటే హైదరాబాద్ హైదరాబాద్ లో పార్ట్ ఉండాలి, అంతేగాని మల్కాజిగిరికి సికింద్రాబాద్ కి సంబంధం లేదు. ఎంతకైనా తిరగేస్తాము, ఏదైనా పెద్ద పెద్ద రచన చేస్తాం, కానీ ఇది మాత్రం కానలేము. రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఒక పెద్ద మనిషిని ఏ విధంగా ఆయన తిడతాడు? ఎట్లా మాట్లాడాలో తెలియదా? సీఎం అయి ఉండి ఒక పెద్ద మనిషిని పట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇంతకు ముందు ఆయన ఏం చేసిండని కేసీఆర్ ని తిట్టడానికి ఆయన ముంగట బచ్చా, కేసీఆర్ ముంగట బచ్చా. ఆ బచ్చ బుద్ధి చూపిస్తున్నావు. నువ్వు ఏ అమెరికా పోయి ఏ బయట దేశాల్లో చదువుకొని వచ్చినావా? కేసీఆర్ అంటే మీకెందుకంటే అంత కోపం వస్తుంది? మా తెలంగాణను సాధించిండు, ప్రాణానికి అడ్డుపడి ప్రాణాన్ని ఓడగొట్టుకొని తెచ్చుకున్నాడు. మాకు కేసీఆర్ మా అన్న, మా అయ్య, అంతైననే ఏం చేయలేదు మాకు. ఇప్పుడు ఎన్నిసార్లు కరెంట్ పోతుంది చూస్తుంది కదా మీరు కూడా. కేసీఆర్ ఉన్నప్పుడు పోయిందా? ఓలే అక్క మనకి ఇప్పుడు వద్దు అవన్నీ. ఏ బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ రోజు ఎందుకని నిరసన చేసినటువంటి పరిస్థితి? ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, కానీ దొంగ హామీలతోని 6 గ్యారెంటీలు అన్నారు. ఆ 6 గ్యారెంటీలు ఏం చేసింది ఏం లేదు. ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ అంటేనే ప్రపంచ వ్యాప్తంగా తెలుసు అందరికీ. మంచి పేరున్న సికింద్రాబాద్ హైదరాబాద్ అంటే మన తెలంగాణ రాష్ట్రం అని ఒక గుర్తింపు ఉంది. అలాంటి సికింద్రాబాద్ అనే పేరుని తీసి మల్కాజ్గిరి అని పెడతామనేసి సీఎం గారు చెప్పడం జరిగింది. దాన్ని మేము అందరం నిరసన చేస్తున్నాం. ఎందుకంటే సికింద్రాబాద్ అనేది ఒక 200-300 చరిత్ర ఉన్న పేరు. అది సికింద్రాబాద్ అంటేనే మహంకాళి జాతర, లష్కర్ బోనాలు అనేసి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వస్తారు పండుగకి. అలాంటిది ఈరోజు సికింద్రాబాద్ పేరు మారుస్తా అంటే ఆ మహంకాళమ్మ పేరు మార్చేస్తారా? అంటే మేము చూస్తున్నాం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా టీఆర్ఎస్లో ఉన్న పేర్లు అన్నపూర్ణ తీసేసి ఇందిరమ్మ టిఫిన్స్ అని అట్లాంటి పేర్లన్నీ పెట్టేసిండు. బతుకమ్మ ఉన్న అన్నీ మార్చేసిండు, మొత్తం రూపురేఖలు మార్చేసిండు. ఆయన ఏం చేస్తుండే ముఖ్యంగా పేదవాళ్ళ మీదకి వెళ్ళిపోతుండు. హైడ్రా అని చెప్పి ఇల్లులు గులగొట్టిండు, రైతులను ఏడిపిస్తున్నాడు. లాస్ట్కి అంతా ఏం చేసినా కూడా మా టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎక్కడ తగ్గట్లేదు. ఆయనకు భయం అవుతుంది ఓడిపోతామని చెప్పి. అందుకని ఏం చేస్తుండంటే ఈ సికింద్రాబాద్
హైదరాబాద్ అంటే ఇప్పుడు సికింద్రాబాద్ అంటేనే ఒక తలసానన్న పద్మరావు గారు ఇద్దరు ఎమ్మెల్యే గారు ఒక రెండు కళ్ళు లాగా వాళ్ళని టచ్ చేయాలంటే ఇక ఈ పేరు మార్చాలా, ఎందుకంటే ఇక్కడ సీఎం కాదు పిఎం వచ్చినా కూడా సికింద్రాబాద్ సపరేట్ కార్పొరేషన్ లేదు కదా, హైదరాబాద్ లో ఉంది కదా. హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు ఒకటే కదా, రెండు ఒకటే, ఇది ఒకటే కదా. అది హైదరాబాద్ అంటే మల్కాజిగిరిలో కలిపితే వచ్చిన ఇబ్బంది ఏంది? మాకొద్దు, మాకు ఎట్లా మాకు వద్దు. ఎందుకంటే మల్కాజ్గిరి అంటే చాలా బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు కానీ బెనిఫిట్స్ రావాలంటే ఇప్పుడు సికింద్రాబాద్ వచ్చేటోళ్ళు మల్కాజ్గిరికి వెళ్ళలేరు కదా, అందరూ ఉన్న వాళ్ళు ఉండరు. అది మా ప్రాబ్లం ఒకటి. ఇంకోటి సికింద్రాబాద్ అనేది చరిత్ర, అది సికింద్రాబాద్ లో బేబీ పుట్టినప్పటి మనిషి చనిపోయేదాకా అన్ని వస్తువులు దొరుకుతాయి. అది ఒక ఐడెంటిఫై మాకు మొత్తం తెలంగాణలో. ఏ పండుగ వచ్చినా, శుభకార్యం వచ్చినా, చనిపోయినా, పుట్టినా అందరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి అన్ని తీసుకుంటారు. అట్లాంటిది సికింద్రాబాద్ అనేది ఒక ఐడి కార్డ్ లాంటిది రాష్ట్రంలో. దాన్ని మారుస్తా అంటే మారవద్దు అని చెప్పి ఈ రోజు మేము కేటీఆర్ తలసాని యాదవ్ అంటే మీరు దీన్ని సపరేట్ కార్పొరేషన్ చేయాలంటారా లేకపోతే హైదరాబాద్ లోనే ఉండాలంటున్నారా? హైదరాబాద్ లోనే ఉండాలి, సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాలి అని మేము కొట్లాడుతున్నాం. మా సికింద్రాబాద్ పేరు మార్చండి, మల్కాజ్గిరి కార్పొరేషన్ మాకు వద్దు, సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాలని మేమందరం ఈ రోజు కొట్లాడడం జరుగుతుంది. దాని మూలంగా ఈ మహిళలను కూడా చూడకుండా, కార్పొరేట్లను చూడకుండా ఈ గవర్నమెంట్ మొత్తం తీసుకొచ్చి అందరినీ, లేడీస్ అందరినీ అరెస్ట్ చేసి ఈరోజు ముషాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ వదిలేయడం జరిగింది. మేము గవర్నమెంట్ని అడుగుతున్నాము, అసలు మీకు ఎందుకు భయం అవుతుంది? అసలు మీకు పరిపాలన చేతన అవుతలేదు, కానీ మేము ఏదైనా ప్రోగ్రామ్ చేద్దామంటే అరెస్ట్ చేస్తున్నారు. పర్మిషన్ ఉందా మేడం? మేము ఆల్రెడీ 10 days కింద పర్మిషన్ తీసుకున్నాం, అన్ని తీసుకున్నాం. నిన్న ఇవాళ సడన్లీగా పర్మిషన్ లేదని చెప్తున్నారు. అంటే రోడ్డు మీదకి మా కేటీఆర్ అని వస్తే రేవంత్ రెడ్డి గారికి భయం అవుతుంది. అంటే వాళ్ళకి సపోర్ట్ లేదు. ఇప్పుడు మాకు ఇంకోటి ఏంటంటే మేము టీఆర్ఎస్ బ్యానర్లు కట్టినామంటే ఒక 12 hours తీసేస్తున్నారు. ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళది ఉంటుంది, బీజేపీ వాళ్ళు ఉంటుంది, ఇంకెవరన్నా నాయకులది బర్త్డేలు ఉన్నా ఏమన్నా పెడుతుంది. కానీ మా కేసీఆర్ బర్త్డే అన్నా కానీ, మా కేటీఆర్ అన్న ప్రోగ్రామ్ అన్నా కానీ మా బ్యానర్లు ఒక 10 గంటలు తీసేస్తున్నారు. ఎందుకు తీస్తున్నారు? ఎందుకు భయం అవుతుందా మీకు? మున్సిపాలిటీలో పని చేయొద్దంటారా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు చెప్పేది ఇప్పుడు మాకు సంక్రాంతి పండుగ వచ్చింది, మేము బ్యానర్ వేసుకుంటాం. ఆ పండుగ కాకముందుకే తీసేస్తే అదేంది? అట్లా తీయొద్దు కదా. ఇప్పుడు స్టేట్లో ప్రజాస్వామ్యంలో అందరికీ అన్ని హక్కులు ఉంటాయి, అన్ని చేసుకోవడానికి. జస్ట్ టార్గెట్ ఏంటంటే బీఆర్ఎస్ ఏమన్నా చేస్తే టార్గెట్, వాళ్ళు ఏం చెయ్యొద్దు. వాళ్ళు ఏం చేయకుండా ప్రతి ఇంట్లో చిన్న పుట్టిన పిల్లల నుంచి ముసలోళ్ళ దాకా టీఆర్ఎస్కే సపోర్ట్ ఉంది. మీరు ఎన్ని చేసినా కూడా మాకు ఇంకా కార్యకర్తలు పెరుగుతున్నారు. ఎట్లాగైనా 2 ఏళ్లలో కాంగ్రెస్ వెళ్ళిపోతుంది, మళ్ళా జీవితంలో కాంగ్రెస్ అనేది రూపురేపలు లేకుండా పోతుంది. అంతమంది కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున వస్తున్నారు. ఇప్పుడు ఈసారి ఇంకా యూత్ కూడా యాడ్ అవుతుంది. మీరు చూడండి, ఉద్యోగాలు లేవు, రైతులకి సమస్యలే ఉన్నాయి, గరీబులకు సమస్యలే ఉన్నాయి. ఏ సంక్షేమ కార్యక్రమాలు కూడా అందించడానికి సీఎం కి చేతనైతలేదు. ఏమన్నా చూడండి, మేము కూడా మహిళలమే కదా, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో వేస్తేనే మేము వాళ్ళకి తెలియాలా. ఏడా చేస్తాడు? ఒక 2500 ఇస్తా అన్నది ఇంతవరకు ఇయ్యలేదు. 1 కోటి మందిని కోటీశ్వరాలే, 2500 లేని సీఎం కోటీశ్వరాలను ఎట్లా చేస్తారు? ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల మాకు సికింద్రాబాద్ పేరు అనేది మార్చొద్దు, మాకు అది ఐడెంటిఫై. మేము సికింద్రాబాద్ లో మా తాతలు పుట్టి పెరిగి మాకు ఒక గుర్తింపున్న ఏరియా. మేము ఒక జాతర చేసుకున్నా, ఏం చేసుకున్నా సికింద్రాబాద్ లో ఉంటామని మేము గొప్పగా చెప్పుకుంటాం. అలాంటిది ఇంకోటి తలసాని యాదవ్ గారు, ఎమ్మెల్యే తలసాని గారు, ఇంకోటి సికింద్రాబాద్ పద్మారావు గౌడ్ గారు, వాళ్ళిద్దరు ఒక 2 కళ్ళు లాగా సికింద్రాబాద్ కంటే. వాళ్ళని ఢీకొనాలంటే సీఎం లెవెల్లో కూడా చేత కాదు. అందుకే ఈ రోజు కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారని మేము అందరం అనుకుంటున్నాము. ఏం చేసినా కూడా ఏం అయ్యేది లేదు. 2 సంవత్సరాల ఊడ్చేస్తాం మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ని, మళ్ళీ టీఆర్ఎస్ ని మేము జెండా తీసుకొచ్చి ఎగిరేస్తాం. మీ పార్టీ నుండి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిరని చెప్పేసి మీరు అంటున్నారు. దీని మీద సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిరు. కానీ స్పీకర్ ఏమంటున్నాడు అంటే వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు, వాళ్ళు పార్టీ మారిరనడానికి ఆధారాలు ఏవి అని చెప్పి అదే కదా. ఇప్పుడు భయంతో పోయినారు ఎమ్మెల్యే 10 మంది పోయి కూడా మళ్ళీ మేము కాంగ్రెస్ లో ఉన్నామని చెప్పుకోలేకపోతారు. మేము టీఆర్ఎస్ అని చెప్తారు. మేమేమంటే మా కండు వేసుకొని ఉండండి, ఇక మీకు చేతన అయితే లేదు. మేము రెడీగా ఉన్నాం ఎలక్షన్ కొట్లాడడానికి. ఎప్పుడు అంటే అప్పుడు రెడీగా ఉన్నారు. మా కార్యకర్తలు వస్తే తుక్కు ఓడగొడతారు మిమ్మల్ని.
కాబట్టి మాకేం భయం లేదు. మీకు కనీసం మేము కాంగ్రెస్లో ఉన్నామని కూడా చెప్పుకోలేకపోతున్నారు. అలాంటి పరిస్థితి ఎమ్మెల్యేలకు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి బీఆర్ఎస్ పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉందో. ఇక రేవంత్ రెడ్డి అంటే మీకు తెలుసు, ఆ ఎంబడున్న మంత్రులు ముఖ్యమంత్రులకే ఇష్టం లేదు. ఆయన ఎవరు కేరే చేయరు, అసలు ఆయన సీఎం లాగానే అనుకోరు. ఆ పక్కకున్న వాళ్ళ మినిస్టర్సే సపోర్ట్ చేయరు. ఇక స్టేట్ ఏం సపోర్ట్ చేస్తుంది? ఆయనకు బిజినెస్ చేయడానికి రాదు. ఇప్పుడు చూడండి యూత్ అంతా కూడా ఉద్యోగాలు లేకుండా యూత్ అంతా ఖాళీగా తిరుగుతున్నారు. మనకు పరిశ్రమలు వస్తలేవు, అభివృద్ధి జరుగుతలేదు, సంక్షేమాలు జరుగుతలేవు. ఏమనంటే పైసలు లేవు, ఏమనంటే మూటలు కట్టుకొని తీసుకొని ఢిల్లీలు ఇచ్చేసారు అంతే. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే ఇంత మూట తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఇస్తాడు. ఇక వచ్చి ఆయన చైర్లో కూర్చుంటాడు. వాళ్ళ అన్నదమ్ములు అందరూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటారు. నిమ్మలంగా బిడ్డ కొడుకు కోడలు అల్లుడు వాళ్ళతో మంచిగా ఎంజాయ్ చేస్తాను అంతే. కానీ స్టేట్లో అయితే ఏం చేసేలేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అంటే అంత చిన్న ఏజ్లో ఒక ముఖ్యమంత్రి హోదా వచ్చినప్పుడు ఇంకేం డెవలప్ చేయాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. మీరు టీఆర్ఎస్ అనేది ముందు ఉద్యమం చేయనప్పుడు అసలు లేదు. అసలు ఇప్పుడు ఉద్యమం చేసి సాధించినాం. ఆ 10 సంవత్సరాల్లో ఎంత డెవలప్ అయింది. మళ్ళీ కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎందుకు డెవలప్ అవుతలేదు? మీకు చేతన అయితే లేదు కదా, దిగిపోండి మీరు. మా కేసీఆర్ గారు ఉన్నారు, మా కేటీఆర్ ఉన్నారు, మా దగ్గర నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, మహిళలే చాలు అంతమంది ఉన్నారు. మళ్ళీ మేము చేసి చూపిస్తాం. లేదంటారా? ఇవన్నీ మానేసుకోండి. అపోజిషన్ అన్నప్పుడు మాకు ధర్నా చేసే అధికారం ఉంటుంది, కొట్లాడే అధికారం ఉంటుంది, రాజ్యాంగంలో ఉంది. మాకు అపోజిషన్ ఉన్నప్పుడు మేము అన్ని కొట్లాడేది. ఎందుకంటే మాకు రావాల్సిన బెనిఫిట్స్ వస్తలేవు, దానికోసం మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు మాకు ఇంటి దగ్గర ఏం కార్పొరేట్ అన్నది అయిపోతుంది. ఇప్పుడు అడుగుతున్నారు పెన్షన్లు వస్తలేవు, 2500 ఇస్తున్నారు, ఇవ్వట్లేదు. ఇందిరమ్మ ఇల్లు అంటూ ఇస్తలేరు. ఇందిరమ్మ ఇల్లు ఏడగట్టినండి? మేము కట్టిన టీఆర్ఎస్ లో కట్టిన డబుల్ బెడ్రూమ్లు తీసుకుపోయి ఇందిరమ్మ అని పేరు పెట్టిరు. ఇందిరమ్మకి తెలంగాణ అంటేనే ఇష్టం ఉండదు, తెలంగాణ పేరు అంటేనే ఇష్టం ఉండదు. ఆ తెలంగాణ పేరు మీద రేవంత్ రెడ్డి సీఎం అయ్యి ఉన్నాడు. ఇక మాకేం పని చేస్తాడు? జల్దిన రేవంత్ రెడ్డి ఊడ్చేస్తాం, ఎట్లకైనా మళ్ళీ మేము టీఆర్ఎస్ తెచ్చుకుంటాం. ప్రస్తుతం మనతో పాటు సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమా శ్యామల గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎందుకోసం అని మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి అరెస్ట్ చేసినారు? ఇప్పుడు మేము ఆల్రెడీ చాలా మీటింగ్స్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. చాలా శాంతియుతంగా సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఒక ర్యాలీ తీస్తామని చెప్పి పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత నిన్న రాత్రి మేము అందరికీ చెప్పుకున్న తర్వాత రాత్రి 11 గంటలకి పోలీస్ వాళ్ళు ఇది క్యాన్సిల్ చేస్తున్నాం, మేము ఇవ్వము అని చెప్పండి. ఇంత భయం ఎందుకు రేవంత్ రెడ్డి గారికి? వారే చెప్పినారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ప్రజాస్వామికంగా మీ ఇష్యూస్ ఏమున్నాయో చెప్పుకోవచ్చు, ధర్నాలు చేయొచ్చు, ప్రొటెస్టులు చేయొచ్చు, దానికి మేము సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు. మరి ఇదేనా సహకరించడం? పోలీసు వాళ్ళని పెట్టి మహిళలని, అసలు కొంతమంది మహిళలు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కాదు, వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ పక్కన నుంచొని ఉంటే వాళ్ళని కూడా దౌర్జన్యంగా తీసుకొచ్చి మా వ్యాన్లో వేసి మాతో పాటు తీసుకొచ్చారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. మరి ఇంత దౌర్జన్యంగా చేయాల్సిన అవసరం ఏముంది? ఎక్కడ కూడా లొల్లీలు చేయలేదు, ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ కాకుండానే మేము చూసుకున్నాం, శాంతియుతంగా చేసే ప్రయత్నం చేసినాం. కానీ ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు వచ్చి అడ్డుకొని ఉన్న చిన్న పెద్ద లేకుండా పెద్ద మనుషులను ఆడవాళ్ళని కూడా చూడకుండా దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి ఈరోజు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మేము కూడా అడిగేది ఏం లేదు ప్రభుత్వాన్ని, మీరు అన్న ప్రకారమే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నారు. దాంట్లో భాగంగానే సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. మాకు మల్కాజ్గిరిలో వెళ్ళడం ఇష్టం లేదు, దానివల్ల మా సికింద్రాబాద్ పేరు అనేది కనుమరుగు అవుతుందన్న ఉద్దేశంతో మీరు ఏర్పాటు చేసే సందర్భంలో సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మా అస్తిత్వం అట్లనే ఉంటుందన్న ఉద్దేశంతో ఒక శాంతియుత ర్యాలీకి పిలుపునిస్తే తలసాని గారు, పద్మారావు గారు ఇస్తే మేము రావడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారికి భయం ఎందుకు? వారే చెప్పారు, మొన్న మీడియా ముఖంగా చెప్పడం జరిగింది, మేము ఏం చేయట్లేదు అని చెప్పేసి. మరి చేయట్లేదు అన్నప్పుడు మేము చేసుకుంటే బాధ ఏముంది? సో ఆ రకంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. పోలీసులు వాళ్ళు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఇట్లాంటి చిల్లర వేషాలకు పోకుండా ప్రజాస్వామ్యంలో మా అవసరాలు ఏమున్నాయో డిమాండ్ మేరకు మేము ప్రొటెస్ట్ 10 ఏళ్ల పాటు ఇట్లాంటి లొల్లిలు పంచాయతీలు కాలే, ఎక్కడ కూడా నిరసనలు కాకుండా, ఒకవేళ జరిగినా కూడా దాన్ని ఇబ్బంది కాకుండా వాళ్ళు పర్మిషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. గతంలో కూడా వారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇట్లాంటివి ఎటువంటి ఇన్సిడెంట్స్ కాకుండా చూసుకోవడం జరిగింది. కానీ ఇంత దౌర్జన్యం అసలు ఇంకా స్టార్ట్ కూడా పెట్టలేము. మేము గ్యాదర్ అవుతున్నాం, ఎక్కడ కనిపిస్తే అక్కడ పోలీసు వాళ్ళు ప్రజలని ఇబ్బంది పెడుతున్నాం. సరే పార్టీల పరంగా మేము వచ్చినామేమో మా సికింద్రాబాద్ గురించే, కానీ పోయే వాహనదారులు సిటిజన్స్ని కూడా ఆపి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఫోన్లు అడుగుతున్నారంట. ఫోన్లో ఏం అవసరం? పోలీసు వాళ్ళకి ఫోన్లు చూసే అవసరం ఏముంది?
అట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఒక్కటే మీరు చూసిండ్రు, తర్వాత రానున్న రోజుల్లో భారీ ఎత్తున నిరసనలు ఉంటాయి, ప్రోగ్రాంలు ఉంటాయి. దానికి తట్టుకోరు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా చుక్కలు అయితే చూపిస్తాం దీన్ని ప్రభుత్వానికి. వ్యతిరేకించేది ప్రజలు కాదు, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అంటారు. ప్రజలే స్వచ్ఛందంగా ఇప్పుడు వచ్చే ప్రయత్నం చేసిండు. నేను అదే అంటున్నా కదా, సరే బీఆర్ఎస్ పార్టీగా మమ్మల్ని అరెస్ట్ చేసిరు, మరి ప్రజల్ని ఎందుకు ఆపుతున్నారు? ప్రజలు కూడా వచ్చారు కదా అక్కడికి. ప్రజలు కూడా చాలా మంది సికింద్రాబాద్కి చెందిన చాలా మంది యూనియన్ సభ్యులే కానీ, ట్రేడ్ యూనియన్ సభ్యులే కానివ్వండి, వివిధ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడికి స్వచ్ఛందంగా వచ్చే ప్రయత్నం చేశారు. మరి వాళ్ళని ఎందుకు ఆపారు? సరే బీఆర్ఎస్ పార్టీగా మేము తీసుకున్నాం, మేము వ్యతిరేకిస్తున్నాం అంటే మమ్మల్ని తీసుకోవచ్చు, మళ్ళీ కామన్ పీపుల్ని ఎందుకు తీసుకోపోయారు? మీరు చూసి ఉండొచ్చు, చాలా మంది తీసుకోరు. ఇక్కడ చూడండి, పెద్ద మనిషి ఏదో ఫంక్షన్ కి హాస్పిటల్ కి పోతుందంట, ఆమెను తీసుకొని వచ్చి అట్లా చాలా మంది వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పార్టీలో కాదు, మేము ఆల్రెడీ ప్రకటించినాం, ఇది పార్టీ పరంగా కాదు, పార్టీ ప్రోగ్రామ్ కాదు. మేము సికింద్రాబాద్ ప్రాంత ప్రజలుగా ఎన్నో ఇయర్స్ నుంచి ఒక హిస్టరీ ఉంది దీనికి. 200 ఏళ్ళుగా పైగా ఉన్న హిస్టరీని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తే మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా మాకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మేము ఏదైతే కోరుకున్నామో డెవలప్మెంట్, దాన్ని చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్లోకి వచ్చేసరికి ఇది అన్యాయం, అక్రమం అంటున్నారు కదా. గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇందిరా పార్క్ ధర్నా చౌకని ఎత్తేసినటువంటి అప్పుడు అవసరం పడలేదు కదా. మేము అదే చెప్తున్నాం. తెలంగాణ తీసుకొచ్చేటప్పటికి చాలా మంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అవసరం పడలేదని కేసీఆర్ గారు తీసేసిండ్రు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి మీ విజ్ఞప్తులు ఇవ్వండి, మేము దాన్ని కన్సిడర్ చేస్తామన్నారు. అట్లా చాలా మటుకు చేసిరు కాబట్టి అది లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఆయన వచ్చింది కదా, వచ్చిన తర్వాత చేసుకోమని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, మరి అదే అంటున్నా నేను. ఆయననే మేము ప్రభుత్వం ఏర్పడినాక ధర్నా చౌక్లో ఎత్తేస్తాం, ప్రజలు పోయి మీరు నిరసనలు తెలపచ్చు అని అన్నారు. కంచెలు తీసేస్తున్నాం అన్నారు. మరి ఏడ తీసిండు? ఇంకా పెద్ద వేసుకున్నాడు ఆయన. ఆయన ఇంటి ముందు వేసుకున్నాడు, ప్రగతి భవన్ ముందు, అంటే అప్పుడు ఉన్న ప్రగతి భవన్ ముందు వేసుకున్నాడు, ఇందిరా పార్క్ దగ్గర వేసుకున్నారు. అండ్ మేము ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. శాంతియుతంగా అందరి మద్దతు కూడా కట్టుకొని ఒక జస్ట్ ర్యాలీ, ఆ ర్యాలీ తీసుకున్న కనీసం మీరే అన్నారు కదా ఒక మీడియా ముఖంగా కూర్చొని, సరే మీరు ఆల్రెడీ ఒక ప్రొటెస్ట్ తీసుకున్నారు, తీసుకోకండి, మేము చెయ్యము, మీకు కావాల్సిన డిమాండ్ మా దగ్గరికి రండి, మేము కన్సిడర్ చేస్తామని కనీసం అదైనా చెప్పొచ్చు కదా. మేము చేస్తలేమని అన్నారు, కానీ మా వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా మల్కాజ్గిరికి పోవాల్సి వస్తుంది. పర్మిషన్లు కావాలన్నా కమిషనరేట్కి తిప్పుతూ ఉన్నారు. అధికారులకు క్లారిటీ లేదు, ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఇప్పటికైనా వారు స్పందించి సికింద్రాబాద్ అట్లనే ఉంటుంది, అది ఏ మల్కాజ్గిరి కార్పొరేషన్లో కలవదు, ఆ బౌండరీస్ అంటే లాస్ట్ టైం ఎట్లున్నాయి అట్లనే ఉంటాయని వారు ప్రకటిస్తే ఇవన్నీ ఆగుతాయని మేము కూడా భావిస్తున్నాం. ఓకే, 10 మంది ఎమ్మెల్యేల పైన మీరు అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో వేసారు కదా, కానీ స్పీకర్ ఏమంటున్నారు అంటే వాళ్ళు ఏం పార్టీ మారలేదు, వాళ్ళ పార్టీలో ఉన్నారని చెప్పేసి స్పీకర్ క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు స్పీకర్ గారు ఒకసారి మాట్లాడారు, మీకు గుర్తుందా, ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను ఫిరాయింపులని నేను ఎంకరేజ్ చేయను, అట్లా ఎవరు చేసినా కూడా అదే అంటున్నా. పైన రాహుల్ గాంధీ చెప్పినారు, స్పీకర్ గారు కూడా ఒక మీడియా పరంగా చెప్పారు. మరి ఏ పరంగా? బహిరంగంగా చిన్న పిల్లోడికి కూడా తెలుసు, చిన్న పిల్లోడికి కూడా ఆయన ఏ పార్టీలో గెలిచింది, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారని తెలుసు. సరే ఆయన ఒకవేళ బీఆర్ఎస్లోనే ఉన్నారా అనుకున్నా 10 మంది, మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు పాల్గొంటలేరు? ఇప్పుడు ఇబ్బంది లేదు, మేము ఇంకా కూడా బీఆర్ఎస్లో ఉన్నామన్నా. బీఆర్ఎస్ పార్టీ భవన్లో కొన్ని కార్యక్రమాలు పిలుపునిచ్చింది, ప్రజాక్షేత్రంలో కొన్ని పిలుపునిచ్చింది, కానీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో ఎక్కడ పాల్గొంటలేరు. కానీ బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో అధికారిక కార్యక్రమంలో ఓకే ప్రోటోకాల్గా పాల్గొంటున్నారు అని అంటే దాన్ని పక్కకు పెడతాం. మరి పార్టీ పరంగా చాలా కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొన్నారు. అంతెందుకండి, దానం నాగేంద్ర గారు డైరెక్ట్గా ఆయన ఎంపీగా కంటెస్ట్ చేసిండ్రు. కడియం శ్రీహరి గారు బిడ్డనే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని వారు వెళ్ళడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ కండువాలో వాళ్ళ పార్టీకి సంబంధించినవి పండగల టైంలో కానివ్వండి, లేదంటే కుటుంబ సభ్యులు కూర్చున్నప్పుడు నార్మల్గా పెద్ద మనుషులు ఇది చేసుకుంటారు, అది ఒకటి వేసుకొని మేము పార్టీ కండువా కప్పుకోవట్లేదని అండి. కొంచెమైనా సిగ్గు ఉండాలా? ఒక బీఫామ్ మీద గెలిచి ఇంకో బీఫామ్ అంటే ప్రజలకి మోసం చేస్తారు. పార్టీలకు చెప్పకండి, ఓటేసిన ప్రజలకి సమాధానం చెప్పండి, మీరు ఎంత మోసం చేస్తున్నారని చెప్పేసి. అందరికీ తెలుసు వారు ఏ పార్టీలో ఉండి ఏ పార్టీలో పోయినారని చెప్పేసి. ఖచ్చితంగా మేము లీగల్గా కోర్టు ద్వారానే దీన్ని తెచ్చుకుంటామని తెలియదు. పార్టీలో ఉన్నామంటే మీరు ఆహ్వానిస్తారా? ఆహ్వానించాం, ఇప్పుడు వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు. ఎందుకంటే అంతే నిస్సిగ్గుగా చెప్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారని చెప్పుకోవడానికి వాళ్ళు భయపడుతున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీలో ఉండాల్సిన పార్టీలోనే ఉన్నామని, మరి అది ఏ పార్టీయో తెలియదు. మరి అది కొత్త పార్టీ ఏమో మాకు అర్థం అవ్వట్లేదు. ఆ ఉండాల్సిన పార్టీ ఏంటిదో కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుండే. ఖచ్చితంగా వాళ్ళు గిట్ట మళ్ళీ వస్తే మా కేసీఆర్ గారు వాళ్ళని సస్పెండ్ చేయడానికి మేము వారిని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం అట్లాంటి వాళ్ళని. ఓకే, చివరిగా మీ డిమాండ్స్ ఏంటి?
క్లియర్గా చెప్పాము ఆల్రెడీ. సికింద్రాబాద్ ఒకవేళ మీరు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఆ 3వ కార్పొరేషన్ సికింద్రాబాద్ కార్పొరేషన్ ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ప్రజలకు ఇస్తా అన్న హామీలు, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఇస్తా అన్న హామీలు ఎటుపోయినాయి, ఎటువంటి హామీలు నెరవేర్చుకుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్క అంశాన్ని ప్రజల దగ్గరికి మేము తీసుకెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళని డైవర్ట్ చేస్తున్నారు. ఇట్లాంటి ఏమంటారు కార్యక్రమాలు తీసుకొని వచ్చి అండ్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దృష్టి పెట్టుకొని ప్రజాక్షేత్రంలో ఇస్తా అన్న హామీలు నెరవేర్చాలి. నెరవేర్చకపోతే డెఫినెట్గా వచ్చే ఎన్నికలలో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో కంటోన్మెంట్ కావచ్చు, తర్వాత అక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ కావచ్చు, మొత్తం కాంగ్రెస్ వశం అయినాయి కదా. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి ఇంత ముందుకు ఎన్ని సీట్లు సాధించిందో అంత గ్రాఫ్ వస్తుందా లేకపోతే తగ్గుతుందా? అది చూసుకుంటే అది బై ఎలక్షన్ ఇండివిజువల్ ఒక్క దగ్గర జరిగింది. అండ్ అది ఎట్లా జరిగిందో అందరికీ తెలుసు. ఏ రకంగా వాళ్ళు గెలిచిండ్రో, ఏ రకంగా ఓట్లు పడ్డాయి అనేది అందరికీ తెలుసు. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఓట్ల సంఖ్య మాకు తగ్గిపోలేదు కంప్లీట్గా. వారికి మారికి ఒక 5,000 డిఫరెన్స్ మాత్రమే ఉంది. అక్కడ మేము ఓడిపోయినట్టు కూడా ఏం లేదు. దొంగ ఓట్లు వేసారు కాబట్టి 5,000 ఓట్లు వాళ్ళకి ఎక్స్ట్రా పడ్డాయి. సో ఒక 2 గెలవంగానే వాళ్ళు ఏదో గొప్పగా మొత్తం తెలంగాణ అంతా కాంగ్రెస్ వచ్చేస్తుంది అయిపోతుంది అన్న భావనలో ఉన్నారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్ రిజల్ట్స్ ఎప్పుడైనా కూడా ప్రభుత్వం ఏ పార్టీ ఉంటే 100% పైగా సర్పంచులు వాళ్ళే గెలుస్తారు. కానీ ఇక్కడ చూసుకుంటే 40 పైగా మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు గెలవడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లే కానివ్వండి, ఎంపీటీసీ జెడ్పీటీసీఏ కానివ్వండి, గుర్తుల మీద ఉంటాయి. కార్పొరేషన్లే కానీ గుర్తుల మీద ఉంటాయి. మా సత్తా ఏందో, మేము చేసిన పనులు ఏందో, వారు చేస్తున్న అన్యాయం ఏందో ప్రజలకు తీసుకువెళ్ళి ఖచ్చితంగా మేము ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం.